పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. పాతవన్నీ బైబిల్లో ఎందుకు రాశారు అంటే, దేవుడు నీకు నాకు ఉపదేశం ఇవ్వడానికి, దేవుడు నీకు నాకు టీచింగ్ చేయడానికి బైబిల్లో చరిత్ర రాయబడిందన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఇజ్రాయేలీయుల చరిత్ర మనం గమనిస్తూ ఉన్నాం. ఇజ్రాయేలీయులని దేవుడు 2 సార్లు డెలివరెన్స్లోకి తీసుకొచ్చాడని, 2 సార్లు విమోచించాడని. మొదటిసారి దేవుడు ఐగుప్తు దేశంలోంచి వాళ్ళు విడిపించి కానాన్ దేశానికి తీసుకొచ్చాడని, ఐగుప్తు దేశంలోంచి విడిపించి కానాన్ దేశంలోకి తీసుకురావడం క్రైస్తవత్వంలో మన వ్యక్తిగతమైన పాప జీవితంలోంచి మనల్ని విడిపించి, ఈ లోకంలోంచి మనల్ని విడిపించి దేవుడు మనల్ని నిత్య జీవితంలోకి తీసుకురావడంతో సమానంగా మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ ఇజ్రాయేలీలు చెరపట్టబడి బబులోను దేశానికి చెరలోకి వెళ్ళిపోయారని, బానిసత్వంలోకి వెళ్ళిపోయారని, రెండోసారి దేవుడు బబులోను దేశంలోంచి ఇజ్రాయేలీని విడిపించి తీసుకొచ్చి యెరూషలేములోకి తీసుకొచ్చాడన్న విషయాన్ని మనం గమనిస్తా. ఈ బబులోన్ అనేది ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకుంటే అది ఒక తప్పుడు వరల్డ్లీ సిస్టమ్ అని, అంటే తప్పుడు మతపరమైన సిద్ధాంతం అని, లేకపోతే లోకపరమైన సిద్ధాంతం అని. సో క్రైస్తవుడిని దేవుడు 2 ఏరియాల్లో డెలివర్ చేస్తాడన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. మొట్టమొదటి దేంట్లోంచి, పాపంలోంచి, లోకంలోంచి దేవుడు విడుదల చేసి నిత్య జీవితంలోకి దేవుడు తీసుకొస్తాడన్న విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఇది అందరికీ అర్థమైంది, ఇది అందరికీ తెలుస్తుంది. దీని తర్వాత దేవుడు లోకంలో ఉన్న తప్పుడు సిస్టంలోంచి, మతపరమైన తప్పుడు సిద్ధాంతంలోంచి మనల్ని వేరు చేసి తీసుకొచ్చి నిజమైన సంఘంలో వరుడుగా వచ్చే క్రీస్తు ప్రభుని ఎదుర్కొనే నిజమైన వధువుగా దేవుడు మనల్ని చేస్తాడనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఐగుప్తు దేశానికి ఇజ్రాయేలీలు బానిసలుగా వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళ ఫూలిష్నెస్ అని, వెరితనం అని. అయితే బబులోను దేశానికి ఇజ్రాయేలీలు బానిసత్వంలోకి వెళ్ళిపోవడానికి విగ్రహారాధన కారణం అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విగ్రహారాధన గురించి మనం స్టడీ చేస్తా విగ్రహారాధన 2 రకాలుగా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదటి 2 ఆజ్ఞలు చూస్తే తప్పుడు దేవుడిని ఆరాధించడం విగ్రహారాధన అవుతుందనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అట్లానే నిజమైన దేవుడిని తప్పుడు విధంగా ఆరాధించడం కూడా విగ్రహారాధనకి కారణం అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వర్షిపింగ్ ఫాల్స్ గాడ్ ఈజ్ ఐడలేటరీ అండ్ వర్షిపింగ్ ట్రూ గాడ్ ఇన్ ఎ ఫాల్స్ వే ఈజ్ ఆల్సో ఐడలేటరీ అని. నిజమైన దేవుణ్ణి ఆరాధించకపోవడం విగ్రహారాధన అయితే, నిజమైన దేవుణ్ణి ఆరాధించాల్సిన విధంగా ఆరాధించకపోవడం కూడా విగ్రహారాధన అనే విషయాన్ని మనం నేర్చుకుంటా మన ప్రయారిటీస్లో టాప్ లెవెల్లో ఏదైతే ఉంటుందో, మన ఇష్టాల్లో లేకపోతే మనకి ఇంపార్టెంట్ విషయాల్లో ఏదైతే టాప్ లెవెల్లో ఉంటుందో అది మనకు దేవుడని, ఒకవేళ ఆ ప్లేస్లో యేసు ప్రభు లేకపోతే మనం విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఈ విగ్రహారాధన వల్ల జరిగే నష్టాలేంటో అనర్థాలేంటో మనం నేర్చుకుంటా ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఏంటి అంటే, విగ్రహారాధన వల్ల ఏం జరుగుతుందంట, ఇట్ టర్న్స్ మీన్స్ ఇంటూ ఎండ్స్ అని. అంటే దేని ద్వారా అయితే దేవుడిని మనం ఆరాధించాలనుకుంటున్నావో, దేని ద్వారా అయితే